లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అన్ని విద్యల కన్నా ఉత్కృష్టమైన విద్య ఆధ్యాత్మిక తత్వము. ఇది రాజ్య విద్య. అటువంటి ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలంటే గురువు ఎంతో అవసరం. గురువు లేకపోతే ఆధ్యాత్మిక మార్గం ఎంతో ప్రమాదకరమైనది అవుతుంది. గురువు యొక్క ఆశీస్సులతోని ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క విశిష్టతను తెలియజేస్తూ మహాకవి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథములో గురువు అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా అంటున్నారు. బోధకుని బట్టి జ్ఞానావబోధమైన శక్తి ఏర్పడుచుండు. స్వశక్తి వలన ఏ మహావిద్య రాబోవదు ఎవరికైనా. ఆర్యును నెరవవలసి ఆధ్యాత్మ విద్య. గురువును బట్టి తాత్విక జ్ఞానశక్తి ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ ఎంతటి గొప్ప విద్య అయినా స్వశక్తి వలన రాదు. ఆర్య మహాదేవి అయిన పార్వతీ సైతం పరమేశ్వరుని వద్దని ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాల్సింది వచ్చింది కదా అని దీని భావము. ఈ పద్యం మరింత వివరించుకుంటే బోధకుని బట్టి జ్ఞానావబోధమైన శక్తి ఏర్పడుచుండు అంటున్నారు. బోధించే గురువుని అనుసరించి ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగే శక్తి శిష్యులకు అలవడుతుంది అని చెప్తున్నారు. బోధకుడు అన్నప్పుడు తాను ముందుగా ఆయా విషయాలు అన్నిటినీ కూడా తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టి దాన్ని అనుభవంలో గ్రహించి పరిపూర్ణ జ్ఞాన సంపదను గడించిన వ్యక్తియే బోధకుడు. ఆ బోధకుడు తన శిష్యులందరికీ కూడా మంచి విషయాలను బోధించి వారందరినీ తీర్చిదిద్దడం జరుగుతుంది. అలా కాకుండా బోధకుడే స్వయంగా అజ్ఞాని వాడైతే, బోధకుడే ఏ విషయాలను గ్రహించని వాడైతే అటువంటి బోధకుడిని ఆశ్రయించడం వృధా అవుతుంది. అందువల్ల నిజమైన బోధకుడు ఎవరో
ముందుగా తెలుసుకోవాలి. నిజమైన గురువు ఎవరో తెలుసుకోవాలి, అన్వేషించాలి. అటు తర్వాత ఆ నిజమైన గురువు చెప్పే విషయాలను శ్రద్ధతో విన్నప్పుడు ఆ గురువు ద్వారా ఆ విద్యను ఎలా అభ్యసించాలో మనకు అర్థమవుతుంది. ఆ ప్రకారం ఆ గురువు నుండి జ్ఞానావబోధమైన శక్తి అంటే జ్ఞానశక్తిని పొందగలిగే స్థితి కలుగుతుంది. అది ఈ ఆధ్యాత్మిక మార్గంలో తాత్విక జ్ఞానశక్తిగా చెప్పబడుతుంది. దాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల గురువు లేకపోతే ఏ విషయాలు కూడా తెలియబడవు. ఆధ్యాత్మిక విధానంలో అక్షరాభ్యాసం జరగాలంటే అది గురువు యొక్క మంత్రోపదేశంతోనే ఏర్పడుతుంది. కాబట్టి గురువుని అనుసరించి వారి యొక్క జీవితాన్ని మనం ప్రత్యక్ష పాఠంగా భావించి వారు చెప్తున్న పాఠాలను క్రమం తప్పకుండా అభ్యసిస్తూ వారు బోధిస్తున్న సాధన చేస్తూ మనలో ఉన్న దుర్గుణాలని విడిచిపెడుతూ మన ప్రవర్తనను చక్కపరుచుకుంటూ నైతికమైన ధార్మికమైన విలువలను మనలో ఏర్పరచుకుంటూ మనం ఉత్తమ పురుషులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నతిని సాధించగలిగినప్పుడు ఆ క్రమంలో మన మనసులో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి దివ్యమైన మానసిక శక్తిని మనం పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆ మానసిక శక్తితో జ్ఞాన శక్తిని క్రమంగా సాధనా మార్గంలో గడించగలిగే అవకాశం ఏర్పడుతుంది. దీనంతటికీ మూలం గురువు ప్రబోధమైన మహామంత్రం. ఆ మహామంత్రం లేకపోయినా ఆ గురువు లేకపోయినా ఆ దివ్య శక్తి మనం పొందలేం. అందువల్ల స్వశక్తి వలన ఏ మహావిద్య రాబోదు ఎవరికైనా. కేవలం ఎవరికి వారు సొంతంగా తమ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నిస్తే ఎంతటి వారికైనా ఎంతటి గొప్ప విద్య అయినా సరే ఈ లోకంలో ఎవరికి ఆ విద్య రాదు అని చెప్తున్నారు. అందువల్ల గురువును పొందవలసిన అవసరం ఎంతో ఉంది. స్వశక్తి అన్నప్పుడు మన యొక్క సొంత శక్తి సామర్థ్యాలతో ఏదో ప్రయత్నిస్తాం. కొన్ని రోజుల పాటు కొన్ని విషయాల వరకు తెలుసుకోగలుగుతాం. కొన్ని విషయాల్లో మనం తప్పులు నేర్చుకుంటాం. కొన్ని విషయాల్లో ఎన్నో సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం వెళ్తున్న మార్గం సరిగ్గా ఉందా లేదా అని మన మనస్సు పదే పదే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ విధంగా గురువు లేకపోయినట్లయితే మనం చేసే ప్రయత్నంలో సందేహాలు ఏర్పడి ఏ విషయాన్ని సరిగా తెలుసుకోలేం. అలాగే పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని మనలో ఏర్పరచుకోలేము. ఇది కేవలం భౌతికమైన విషయానికే కాదు, అభౌతికమైన విషయంగా మనం ఆలోచిస్తే శిష్యుని యొక్క ఆటతంటంతా గురువు చేతులతో ఉంటుంది. కాబట్టి అభౌతిక మార్గంలో మానసిక స్థితి కలగాలంటే అది గురువు ఆశీర్వదిస్తేనే అది లభిస్తుంది. అందువల్ల గురువు యొక్క ఆవశ్యకత ఇంత అని మాటల్లో చెప్పలేము. గురువు లేనిదే శిష్యుడికి ఆధ్యాత్మికతే లేదు. అందువల్ల గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. దీనికి ఒక ఉదాహరణ చేర్చి ఇలా అంటున్నారు. ఆర్యును నెరవవలసిన ఆధ్యాత్మ విద్య అని. మనం సామాన్య మానవులం కాబట్టి మనమంతా ఆధ్యాత్మిక విద్య తెలుసుకోలేం. మరి మన విషయం ఎందుకు? సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క భార్య అయిన పార్వతీదేవిని ఉదాహరణగా చేసి చూపిస్తున్నారు. ఆర్య అంటే మహాదేవి అనగా పార్వతీదేవి అని అర్థం. పార్వతీమాత సైతం ఆధ్యాత్మిక విద్యను తమ పతి అయిన పరమేశ్వరుడి వద్ద నుండి నేర్చుకోవాల్సి వచ్చింది కదా.
అని చెప్తూ ఉన్నారు. సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతి కూడా గురువుని ఆశ్రయించవలసి వచ్చింది. తనంతట తాను సాధన చేసి తెలుసుకునే విషయంగా లేదు. కాబట్టి పరమేశ్వరుని అనుసరించి తన యొక్క ప్రయాణం సాగించి ఆ తాత్విక విజ్ఞానాన్ని పొందడం జరిగింది. పురాణాల ప్రకారం పరమశివుడు ఆది గురువు. దక్షిణామూర్తి అవతారంగా కూడా పరమేశ్వరుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ పరమశివుని భార్యయే పార్వతీదేవి. జగన్మాత అయినప్పటికీ కూడా సృష్టి రహస్యాల్ని, ఆగమ శాస్త్రాల్ని, తంత్రాల్ని, ఆధ్యాత్మిక విద్యను, ఇంకా ఎన్నో రకాలైన విద్యలన్నిటినీ కూడా పరమశివుడి యొక్క శిష్యురాలిగా మారి ఉపదేశం పొంది ఆ సాధనను చేయడం ద్వారా అమ్మవారు ఆ విద్యలను తెలుసుకోగలిగారు. అందువల్ల గురువు అవసరం ఎంతో ఉంటుంది. పైగా ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ పార్వతీమాత సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అర్ధభాగం అయినప్పటికీ కూడా పార్వతీమాత ఏం చేయాల్సి వచ్చింది? పరమేశ్వరుడి వద్ద ఆ విద్యను, జ్ఞానాన్ని, సాధనను పొందవలసి వచ్చింది. అంటే దేహంలో సగభాగం అయినప్పటికీ కూడా అమ్మవారు శిష్యుడిని గురువుగా స్వీకరించి మనం ఏ విధంగా గురువుని ఎంత భక్తి భావంతో, ఎంతటి విశ్వాసంతో మనం ఆరాధించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, గురువును అనుసరిస్తే ఆధ్యాత్మిక విద్య ద్వారా జ్ఞానశక్తి మనలో ఏర్పడుతుంది. సొంత ప్రయత్నాలతో, సొంత శక్తి సామర్థ్యాలతో అన్ని విద్యలు వచ్చేస్తాయనుకుని ప్రయత్నించేటప్పటికీ ఏ విద్యను కూడా మనం సాధించలేం. సాక్షాత్తు పార్వతీమాత సైతం పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆత్మజ్ఞానాన్ని పొందడం జరిగింది. మరి సామాన్యులమైన మనమంతా కూడా సద్గురువును ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధించి, పూజించి వారి యొక్క ఆశీస్సులతో ఆత్మతత్వాన్ని అనుభవంలో పొందే ప్రయత్నం చెయ్యాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. లోకంలో ఏదైనా ఒక మతం, ఆధ్యాత్మిక ధర్మం, సిద్ధాంతం లోకంలో దృఢంగా నిలబడాలి అంటే దానికి శిష్యుల పాత్ర ఎంతో ఉంటుంది. గురువు తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన శిష్యులకు బోధిస్తారు. ఆ గురువు ద్వారా విద్యను పొందిన శిష్యులు దానిని లోకంలో వ్యాపింపచేయాలి. అప్పుడు మాత్రమే ఆ మతము, ఆ సాంప్రదాయము, ఆ ధర్మము, ఆ జ్ఞాన మార్గము, ఆ పీఠము, ఆ మఠము ఏదైనా కానీ అది లోకంలో నిలబడుతుంది. అందువల్ల శిష్యుల చేతిలోనే గురుతత్వం యొక్క ప్రసిద్ధి ఉంటుంది. గురువు యొక్క విశిష్టత తెలియజేస్తూ గురువును ఆశ్రయించి తరించిన శిష్యులు ఆ గురువు బోధించే జ్ఞానతత్వాన్ని విస్తరింపచేసినప్పుడు మాత్రమే ఆ గురువు యొక్క ధర్మ మార్గం లోకంలో చిరస్థాయిగా నిలబడుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మహాకవి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 6వ పీఠాధిపతి వారు సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథంలో గురువు అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా చెప్తూ ఉన్నారు. ఎవరి శిష్యులు నన్ను రాగ మెసగ
ప్రాణములనిచ్చి మతము కాపాడినారో ఆ మతంబులే ఆదర్శమయ్యే ధరణి తక్కినవి నిమ్న లోకాల ద్రొక్కవడియే. ఎవరి శిష్యులైతే అత్యంత ప్రేమతో తమ ప్రాణాలను సైతం సమర్పించి తమ మతాన్ని కాపాడుకున్నారో ఆ మతాలే ఈ భూమిపై ఆదర్శమై నిలిచాయి. మిగిలినవన్నీ పాతాళ లోకంలోకి త్రొక్కివేయబడ్డాయి, అనగా నశించిపోయాయి అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా ఎవరి శిష్యులు నన్ను రాగ మొసగ అంటున్నారు. ఎవరి శిష్యులైతే అత్యంత ప్రేమతో ఉంటారో అని చెప్తున్నారు. అనురాగం అంటే ప్రేమ. అది మామూలు ప్రేమ కాదు, ఎంతో విశిష్టమైన అభిమానంతో కూడి ఉన్న ప్రేమ. అజ్ఞానం నుండి జ్ఞానంలోకి ప్రయాణం చేయడానికి కారణం అయిన తత్వం పట్ల ఉన్న ప్రేమ. సామాన్య మానవులుగా ఉన్న క్షణాల్లో ప్రతి విషయానికి కూడా ఆందోళన చెందుతూ అలజడి చెందుతూ భయోద్రేకాలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు సద్గుణ స్వరూపి అయిన సద్రూపి అయిన సద్గురువును ఆశ్రయించినప్పుడు ఆ సద్గురువు యొక్క ఆశీస్సులతో మన జీవితాల్లో ఎంతో మార్పును పొందుతాం. అప్పటి వరకు ఉన్న అజ్ఞానం, భ్రాంతి, భయోందోళనలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు ఒక మానసికమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. ఇటువంటి ప్రశాంతకరమైన ఆనందమయమైన జీవితాన్ని పొందడానికి కారణం నా యొక్క సద్గురువు అని ఆ ప్రకారంగా ఆ సద్గురువు పట్ల, ఆ ధర్మ మార్గం పట్ల, ఆ జ్ఞానతత్వం పట్ల, ఆ ఆధ్యాత్మిక సిద్ధాంతం పట్ల ఎంతో అభిమానం, ప్రేమ ఏర్పడతాయి. ఆ విధంగా త్యాగనిరతితో ఆ ధర్మ మార్గంలో ఉన్న శిష్యులంతా కూడా తమ ప్రేమను ప్రకటించడం జరుగుతుంది. అందువల్ల ఆ అనురాగం ఒక దివ్యమైన మానసికమైన ప్రేమ అయి ఉంటుంది. అది ఎంతలా ఉండాలి అంటే యసకము అన్నారు. యసకము అంటే ఎంతగానో అని అర్థం. దాన్ని కొలిచి చూపించలేము. కొలవలేనంత ప్రేమ మనస్సులో గురువు పట్ల మనం ఏర్పరచుకోవాలి. ఆ ప్రకారంగా ఎవరి శిష్యులైతే అలా ఉంటారో, అలా ఉండి తమ సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధపడతారో వారే నిజమైన శిష్యులు. అటువంటి వారు ప్రాణములనిచ్చి మతము కాపాడినారో అంటున్నారు. తమ ప్రాణాలను సైతం సమర్పించి తమ మతాన్ని కాపాడుకున్నారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆటంకాలు ఏర్పడిన కాలాల్లో అటువంటి నిజమైన శిష్యులు ఉన్న మతాలు, ధర్మ మార్గాలు, సాంప్రదాయాలు ఆ శిష్యుల యొక్క త్యాగాల వల్ల తరువాతి కాలంలో నిలిచాయి. అదే విషయాన్ని ఇలా అంటున్నారు. ఆ మతంబులే ఆదర్శమయ్యే ధరణి అని. ఆ మతాలే ఈ భూమిపై ఆదర్శమై నిలిచాయి అని చెప్తున్నారు. ఒక గురువు మనం ఆశ్రయించినప్పుడు ఆ గురువు ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆధ్యాత్మికత రూపంలో అందరికీ అందిస్తూ శిష్యుల యొక్క బాధల్ని తొలగించి వారిని సంస్కరించడం జరుగుతుంది. వారందరినీ కూడా మంచి మార్గంలో నడిపిస్తూ వారిని ఉత్తమ పురుషులుగా, తత్వవేత్తలుగా తీర్చిదిద్దాలని అని ఎంతో పరితపిస్తూ ఆ జ్ఞాన మార్గాన్ని సద్గురుమూర్తి బోధిస్తారు. అటువంటి నిజమైన సద్గురువుని ఆశ్రయించిన శిష్యులు ఆ ప్రేమను కృతజ్ఞత రూపంలో ఆ సద్గురువుకి సమర్పించడానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. అది
విధంగానైనా లేదా ఆయా రంగాల్లో తమకు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించి అయినా కృషి చేసి ఆ మతం, ఆ ధర్మ మార్గం, ఆ పీఠ ప్రసిద్ధి చెందాలని ఆశిస్తూ ఉంటారు. సమాజంలో ఆయా కాలాల్లో ఎన్నో విపరీతమైన పరిస్థితులు ఏర్పడిన వాటన్నిటినీ ఎదుర్కోవడానికి త్యాగంతో ఎంతోమంది శిష్యులు వారి వారి మతాల్ని కాపాడుకున్నారు. అదే ప్రాణములనిచ్చి మతము కాపాడినారు అని చెప్తూ ఉన్నారు. ప్రాణములను సైతం సమర్పించి వారి వారి మతాల్ని ఎవరైతే కాపాడుకున్నారో ఆ మతాలే తదనంతర కాలంలో నిలిచాయి. ఒకవేళ అదే శిష్యులు మనకెందుకులే అని విడిచిపెట్టినట్లయితే గురువుకి కృతజ్ఞత రూపంలో ఏదైనా చెయ్యాలి, సమర్పించాలి అనే కృతజ్ఞత లేకపోయినట్లయితే గురువు పట్ల, గురు మార్గం పట్ల భక్తి, విశ్వాసం లేకపోయినట్లయితే వారి యొక్క మతాల్ని, సాంప్రదాయాల్ని వారు కాపాడుకోకపోయినట్లయితే ఆ మతాలన్నీ, ఆ ధర్మ మార్గాన్ని కూడా పరుల చేత ఆక్రమించబడ్డాయి. నేటి కాలంలో అవి కనుమరుగైపోయి ఉండేవి. ఆ విషయాన్నే ఇలా చెప్తున్నారు. తక్కినవి నిమ్న లోకాల త్రొక్కవడియే అని. త్రొక్కవడియే అని చెప్పడంతో ఇతరుల చేత ఆక్రమించబడ్డాయి అనే భావన మనకు తెలియబడుతుంది. ఎందువల్ల అంటే అది ఏ మార్గం అయినా కానీ ఎవరి మార్గంలో వారు వెళ్తూ ఉన్నంత వరకు సామరస్యంగా ఆ విధానం అంతా కూడా బాగుంటుంది. కానీ ఎదుటివారిని మనం మతంలోకి తీసుకోవాలని అనే మత మార్పిడులు ఎప్పుడైతే ఏర్పడతాయో అది యుద్ధాలుగా మారి మత సామరస్యాన్ని దెబ్బతీసి అందరిలోనూ హింసావాదాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. అదే అజ్ఞానమై అందరినీ నశింపజేస్తుంది. అటువంటి అజ్ఞానానికి వెళ్ళనివ్వకుండా ఆ జ్ఞాన మార్గంలో ఎవరి సాంప్రదాయాలను వారు అనుసరిస్తూ, ఎవరి మార్గాన్ని వారు పాటిస్తూ, వారికి ఉన్న జ్ఞానతత్వాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. అంటే తమ జ్ఞాన మార్గాన్ని ముందుగా నిలబెట్టుకోవాలి. కాబట్టి తమ జ్ఞాన మార్గాన్ని ముందుగా నిలబెట్టుకోవడం కోసం తాము ఆ తత్వాన్ని వారి గురువు ద్వారా పొంది ఉన్నారు. కాబట్టి తమ గురువుకి కృతజ్ఞతగా తమ గురు మార్గాన్ని నిలబెట్టుకోవాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో వారి ప్రాణాలను సైతం సమర్పించి శిష్యులే నిజమైన శిష్యులు. అటువంటి శిష్యులు కలిగి ఉన్న గురువే నిజమైన గురువు. ఆ మార్గమే నిజమైన మతం. అదే నిజంగా ఆదర్శవంతమైన మార్గం. అటువంటి మార్గాలే నేటి సమాజంలో మనకు కనిపిస్తున్న మతాన్ని, సాంప్రదాయాలు అన్నీ కూడా. అందువల్ల శిష్యులైన వారందరూ కూడా ఎంతో దృఢమైన భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో గురు ద్వారా జ్ఞానాన్ని పొందుతూ తమ యొక్క జ్ఞాన మార్గం పట్ల పవిత్రమైన ప్రేమను, అభిమానాన్ని కలిగి ఉండి ఆ జ్ఞాన మార్గాన్ని లోకమంతటా వ్యాపింపచేసే ఒక ఉదారమైన భావాన్ని కృతజ్ఞత రూపంగా ప్రకటించాలి. శిష్యులంతా కూడా తోడ్పడి ఆ గురుతత్వాన్ని లోకంలో ప్రసిద్ధమైన స్థితికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరి శిష్యులైతే ఎంతో ప్రేమతో తమ ప్రాణాలను సైతం సమర్పించి తమ ధర్మ మార్గాన్ని కాపాడుకున్నారో ఆ ధర్మ మార్గాలే నేడు ఆదర్శమై ప్రకాశిస్తూ ఉన్నాయి. అలా కాకుండా మిగిలిపోయినవన్నీ కనుమరుగైపోయాయి. అందువల్ల శిష్యుల చేతిలోనే ధర్మ మార్గాల యొక్క
ప్రసిద్ధత, ఆదర్శకత ఉంటాయి. అందువల్ల నిజమైన గురువును అనుసరిస్తున్న శిష్యులైన మనమంతా ఎంతో కర్తవ్య శ్రద్ధతో, దీక్షతో, కృతజ్ఞతతో ఈ జ్ఞాన మార్గాన్ని చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం చేయాలి. దానికోసం మనమంతా తత్వజ్ఞానులుగా మారాలి. దానికోసం మనమంతా ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. प्रज्ञानं ब्रह्म